Good morning, children. Because of Corona, I am doing these videos to school children. This lesson name is Earth Movements and Seasons for 8th class. భూచలనాలు ఋతువులు ఈ లెసన్ పేరు. In this lesson, main points are Earth rotation and revolution. And next is about seasons అంటే ఋతువులు. When Earth is revolving around the sun, then seasons will occur. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుండడం వలన సీజన్స్ అంటే ఋతువులు ఏర్పడతాయి. ఎర్త్ రివాల్వ్స్ ఇన్ ఎలిప్టికల్ షేప్ అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకసారి 152 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, ఒకసారి 147 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మిలియన్ కిలోమీటర్స్. అండ్ యావరేజ్గా చూస్తే 149.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అందువల్ల ఈ ఋతువులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ పిక్చర్ ప్రకారంగా మీరు అక్కడ డిసెంబర్ 22 అని చూడండి. దాని ప్రకారంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము నార్త్లో ఉన్నాము, అంటే డిసెంబర్లో ఉన్నాం. నార్త్ డిసెంబర్లో ఉన్నప్పుడు మనకి వింటర్ సీజన్. వై? బికాస్ వీఆర్ ఇన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కానీ అదే టైంలో ఆపోజిట్లోనే సమ్మర్ ఉంది. అది ఎక్కడంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి, అలాగే మరొక ఎగ్జాంపుల్గా ఆస్ట్రేలియా. మనకి వింటర్ అయితే వాళ్ళకి అదే డిసెంబర్ నెలలో సమ్మర్ అవుతుందన్నమాట. చిల్డ్రన్, ఇట్ ఈస్ యాక్టివిటీ యూ హ్యావ్ టు డూ అట్ హోమ్. టేక్ ఏ గ్లోబ్ ఆర్ అదర్వైజ్ యూ కెన్ టేక్ ఏ బాల్ and focus a torchlight on it from a small distance. The torch illuminates one half of the globe. If you rotate the globe in front of the light, then also only half of the circumference of the globe is illuminated. అంటే నువ్వు టార్చ్ లైట్ పెట్టి నువ్వు టార్చ్ యూజ్ చేసినప్పుడు ఒక పక్క మాత్రమే లైటింగ్ ఉంటుంది, రెండో పక్క లైటింగ్ ఉండదు. ఒకవేళ ఆ బాల్ని కానీ గ్లోబ్ని కానీ ఎలా తిప్పినా సరే నువ్వు లైటింగ్ వేసినప్పుడు ఒక పక్క మాత్రమే లైటింగ్ పడుతుంది, రెండో పక్క పడదు. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో దాన్ని పగలు అంటారు, ఎక్కడైతే ఆ సన్లైట్ లేదో దాన్ని రాత్రి అంటారు. ఓకే చిల్డ్రన్, డిఫైన్ ఈక్వినాక్సెస్. ఈక్వినాక్సెస్ మీన్స్ ఈక్వల్ డే అండ్ నైట్. పగలు రాత్రి సమానంగా ఉంటుంది, అంటే 12 గంటల పగలు 12 గంటలు రాత్రి ఉంటుంది. ఇట్ అక్కర్స్ ఆన్ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. అంటే ఆ 2 రోజులే కాదు, ఆ మార్చి నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ ఆల్మోస్ట్ యూ కెన్ సీ డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్. వెన్ ద సన్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనగానే మన ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, ఇండియా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ June 21. ఇన్ June 21, నాట్ ఓన్లీ June 21, ఆల్మోస్ట్ ఇన్ ద June month, సన్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. వెన్ ఈస్ ద లాంగెస్ట్ నైట్ ఇన్ ఇండియా? దట్ ఈస్ ఆన్ December 22. December 22ని లాంగెస్ట్ నైట్ ఉంటుంది, అలాగే షార్టెస్ట్ డే ఉంటుంది. అలాగే జూన్లో తీసుకుంటే లాంగెస్ట్ డే ఉంటుంది అండ్ షార్టెస్ట్ నైట్ ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ లాంగెస్ట్ నైట్ ఈజ్ December 22. ఆ ఒక్కరోజే లాంగెస్ట్ నైట్ ఉండదు, ఆ డిసెంబర్ నెలలో అంతా కూడా ఆల్మోస్ట్ నైట్స్ ఆర్ లాంగర్. What is the time taken for Earth revolution? The time taken for the Earth revolution is 365 days and 5.56 hours. అంటే 365 days plus 1/4 day అని గుర్తుపెట్టుకోవాలి. But in examination, as a bit
If they ask means you have to write 365 days and 5.56 hours. Define orbit. తెలుగులో కక్ష్య అంటారు. ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్ ఆన్ ద రెగ్యులర్ పాత్. పాత్ అంటే మీకు తెలుసమ్మా దారి. అది సూర్యుడు చుట్టూ ఒక పద్ధతిగా తిరుగుతుంటుంది కదా, దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎర్త్ డస్ నాట్ రొటేట్? ఇట్ ఈస్ ఏ జనరల్ క్వశ్చన్. ఒకవేళ ఆ ఎర్త్ రొటేట్ అవ్వకపోతే ఏంటి అన్నదాని గురించి. ఇఫ్ ద ఎర్త్ డస్ నాట్ రొటేట్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ విల్ బీ టూ హాట్ విత్ సన్లైట్ అండ్ అనదర్ హాఫ్ ఈజ్ టూ కోల్డ్ వితౌట్ సన్లైట్. అంటే సూర్యుడు ఒక పక్కే, సూర్యకిరణాలు ఒక పక్కే ఉంటే రెండో పక్క లేకపోతే ఏమవుతుందంటే అక్కడ నివసించడానికి అవ్వదు, ఇక్కడ నివసించడానికి అవ్వదు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు లివ్. The dash occurs on the earth due to the differences in temperatures. అంటే టెంపరేచర్లో డిఫరెన్సెస్ ఉంటాయి కదమ్మా, అప్పుడు వాట్ విల్ అక్కర్? దెన్ ఆటోమేటిక్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఆన్సర్ ఈజ్ సీజన్స్. మనకి ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు సమ్మర్ అని, అతి తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మనము వింటర్ అని చెప్పుకుంటున్నాం కదా. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ సీజన్స్. అండ్ సెకండ్ వన్, హౌ మెనీ డిగ్రీస్ ద ఎర్త్ ఈజ్ టిల్టెడ్? అంటే ఎన్ని డిగ్రీలు ఈ ఎర్త్ వంగి ఉన్నది అని అర్థం. టిల్టెడ్ వంగి ఉండడం. ఇట్ ఈస్ 23.5 degrees. విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్? ఆన్సర్ ఈస్ నార్వే. నార్వేలోనే కాదు, ఆ నార్వేకి దగ్గరలో ఉన్న కంట్రీస్లో కూడా అర్ధరాత్రప్పుడు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. హౌ ద ఎర్త్ రొటేట్స్? ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. It rotates from west to east. Andhra Pradesh is located in which belt? It is located in Tropic of Cancer. It is 23.5 degrees north. And here last question is, name 3 temperature belt. One is equatorial belt, temperature belt and frigid belt. Okay. What are the causes of earth rotation? Because of earth rotation, డే నైట్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఒక రోజు పూర్తవుతుంది, పగలు రాత్రి. వాట్ ఆర్ ద కాజ్ ఆఫ్ ఎర్త్ రెవల్యూషన్? బికాస్ ఆఫ్ ద ఎర్త్ రెవల్యూషన్ వీ క్యాన్ సీ ద సీజన్స్. ఇన్ ద వరల్డ్ వైడ్ there are 4 seasons are there, but coming to the India, that is another question is there. Name 6 seasons in India. Answer is Vasantam, Grishmam, Varsha, Sharath, Amantam, Sisiram. ఇవన్నీ ఋతువుల పేర్లు 6 are there. Which star can we see in the night? Answer is నార్త్ పోల్ స్టార్. తెలుగులో ధ్రువ నక్షత్రం అంటాం. అండ్ ఇయర్ ద లాస్ట్ క్వశ్చన్ ఈస్, డిసెంబర్ ఈజ్ వింటర్ సీజన్ ఇన్ ఇండియా. ఇన్ ఆస్ట్రేలియా డిసెంబర్ ఈజ్ విచ్ సీజన్? ఆన్సర్ ఈజ్ సమ్మర్ సీజన్. మనకి వింటర్ సీజన్ అయితే వాళ్ళకి సమ్మర్ సీజన్ అవుతుంది, వాళ్ళకి సమ్మర్ సీజన్ అయితే మనకి వింటర్ సీజన్ అవుతుంది. సో వాళ్ళకి మనకు ఎందుకు రివర్స్లో ఉంటాయి అంటే, మనకి ఫస్ట్లోనే ఒక పిక్చర్ చూపించాం మీకు, అందులో ఆపోజిట్గా ఉంటాయని చెప్పుకున్నాం సీజన్స్. ఓకే, సీజన్స్ ఆపోజిట్గా ఉంటాయి. స్ప్రింగ్కి ఆపోజిట్గా ఆటమ్ ఉంటుంది, సమ్మర్కి ఆపోజిట్గా వింటర్ ఉంటుంది. ఇండియా ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో ఉంది, ఆస్ట్రేలియా ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్లో ఉంది. అందువల్ల ఈ రెండు ఆపోజిట్గా జరుగుతూ ఉంటాయి.
What is the maximum temperature recorded in the world? Answer is 57.8 degrees. It is recorded in Ajijia in Libya country, where Sahara Desert is also there. And next one, what is the minimum temperature recorded in the world? Answer is minus 89.2. Okay, minus 89.2 degrees in Vostok area in Antarctica continent. Next, how many months sun appears in the polar region? 6 months appears in the polar region, and another 6 months you can't see the sun. And next one, which month sun shines directly over tropic of Capricorn? Capricorn in December month. Okay, and next one, what is the average distance between the sun and the earth? Answer is 149.5 million kilometers. దీనికి సంబంధించిన ఫోటో మీరు నెక్స్ట్ క్లిప్లో చూడొచ్చు. నెక్స్ట్, డిఫైన్ ఒరిజిన్. తెలుగులో దిగ్మండలం అంటాము. ద ప్లేస్ వేర్ ద ఎర్త్ అపియర్స్ టు మీట్ ద స్కై. భూమి ఆకాశం మనకి కలిసి ఉన్నట్టు అనిపించే ప్రదేశాన్నే ఒరిజిన్ ఆర్ దిగ్మండలం అంటారు. ఓకే. Hi children, please subscribe for my channel for latest videos. Type Ravi Ramoji for my old videos. Please like it, share it, write your comment in YouTube. Okay, bye.